ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వపదాంతకం. అందరు చేతులు ఎత్తారండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు ఈ మంత్రం రాదా? కంఠస్థం ముగ్గురికి వచ్చా? మీకు వచ్చా ఈ మంత్రం? నేర్చుకోవాలి కదా. ఇస్కాన్ మందిరాలు దేవుడి గురించి తెలుసుకోవడానికి లేక చెవుడేమన్నా కుర్చీలో కూర్చోవాలా? పర్వాలేదా? దగ్గరండి అయితే కొద్దిగా కమ్ క్లోజ్. వినపడుతుంది. ఓల్డ్ ఇష్యూ. మీరు ఇక్కడ రండి, దగ్గర రండి. వినపడుతుంది. ఇస్కాన్ మందిరాలు ఇది మీకు ఇంకా మనుషులకి కొద్దిగా దేవుడు అంటే నమ్మకం. హిందువులుగా పుట్టిన వాళ్ళు ఇళ్ళలో ఏదో పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేస్తూ మీకు కూడా చిన్నప్పటి నుంచి దేవుడు అంటే నమ్మకమా? ఎన్నేళ్ళ నుంచి? 7-8 ఏళ్ళ నుంచి అమ్మా నాన్న ఇటు మీరు కూడా ఇటు అనుకుని చేస్తాం. ఏమైనా తెలుసుకున్నారా దేవుడి గురించి? చెప్పండి 2 ముక్కలు. ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? కృష్ణుడు రాముడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం? కృష్ణుడు. మన ఒక కృష్ణుడు చాలు కదా. కృష్ణుడు ఇష్టం అయితే కరెక్ట్. మీకు కృష్ణుడు ఇష్టం. మేము భగవద్గీత చదివి భాగవతం చదివి కృష్ణుడేంటి రాముడేంటి ఎవరి నుంచి ఎవరు వచ్చారు? దేవుడు ఒక్కడే కదా. ఆయన రాముడుగా వచ్చాడు, కృష్ణుడు స్వయంగా వచ్చాడు, తర్వాత రాముడుగా కూడా వచ్చాడు, వెంకటేశ్వర స్వామి కూడా వచ్చాడు. ఎవరు ఈ రూపాలన్నీ ఎత్తుకునేది? కృష్ణుడు. భగవద్గీత కృష్ణుడు విష్ణుమూర్తి రూపం చూపించాడు, విరాట్ రూపంలో. కృష్ణుడు అన్నాడు నేనే రాముడిని అన్నాడు. ఆ రకంగా మీకు రాముడు కృష్ణుడు దేవుడు అన్నారు, బాగానే ఉంది. చనిపోయేప్పుడు ఇప్పుడు మేము భజన చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? చనిపోయేప్పుడు ఒక భయమైనటువంటి వాతావరణం ఉంటుంది. అందరిని వదిలిపెట్టాలి కదా. చనిపోయేప్పుడు అందరిని వదిలిపెట్టాలా? మీ నగలు, మీ ఆస్తులు, మీ పొలం కాగితాలు, మీ ఆమెకి మీరు తల్లి. మీ తల్లి కూడా ఉందా? ఆమెకి మీరు తల్లి. మీకు కూడా తల్లి ఉందా? ఎన్నాళ్ళైంది? 2 years దాకా ఉండేది. కాబట్టి హిందువులు వీళ్ళు తరతరాలుగా మనకి హిందూ జీవిత విధానం
మనం చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ లేకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయాలా. మనం మన నడవడిక సరిగ్గా ఉండాలా. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు ఇట్లంతా చేయకూడదు. ఎందుకంటే నేను అటు చేస్తే నాకు కూడా అదేవిధంగా దెబ్బ కొడుతుంది ముందు వెనక. మన కష్టంతో సంపాదించుకునేది జాగ్రత్తగా చేసుకుంటూ పోతూ ఉండడం. కాబట్టి ఇక్కడ ఆ విషయం వచ్చి మామూలుగా ఇప్పుడంటే అంత పోతుంది. ఆ చదువుల్లో పడి ఈ చదువుల్లో పడి. వెనకటి కాలంలో అంటారు కదా, మధ్యలో మీ భాగవతం ఏంది, ఇంటింటికి వాళ్ళ భాగవతం అంటాం కదా. అప్పుడప్పుడు నేను క్లాస్ ఈ మధ్యలో మీ భాగవతం ఏందమ్మా అంటానే అంటాం కదా. మీరు మాట్లాడుతుంటే మీ భాగవతం ఏంది అంటే ఎందుకు అట్లా వచ్చింది పదం? మామూలుగా అందరూ వెనకటి కాలంలో ఇదే విధంగా ఇళ్ళల్లో అందరికీ విషయాలు తెలుసు. జీవితం మన మనస్సుని దేవుడి వైపుకి తిప్పుకోవడానికి, మన అలవాటు సరి చేసుకోవడానికి. ఉదాహరణకి మాంసాహారం తింటారా వాళ్ళిద్దరు? అంటే దాని అర్థం ఆమె తింటుందా మీ మనవరాలు తింటుందనే అండి. మేమిద్దరం తినమంటే దాని అర్థం ఏంది? మీ మనవరాలు తింటుందా అంటే ఎప్పుడైనా తింటే తిన్నట్టు కదా అది. ఏమో మీకే మీరు వీళ్ళిద్దరికంటే చిన్న, మీ పెద్దవాళ్ళు తినకపోతే నువ్వెందుకు తింటున్నావు? వైఆర్ ఈటింగ్ మీట్. వాళ్ళంత పెద్దవాళ్ళు, మీ తల్లి, మీ అమ్మమ్మ వాళ్ళు తింటలేదు. మీకు ఎక్కడి నుంచి ధైర్యం? మాంసం ఎందుకు తింటున్నారు? ఎందుకు తినాలి? లేకపోతే చెప్పండి, మేము కూడా తింటాం. నవ్వడం కాదు, వాళ్ళు తింటలేదు, మీ అమ్మమ్మ తింటలేదు, అమ్మమ్మ పెద్ద ఆమె తింటలేదు, నేను ఎందుకు ఈ పాడు పని చేయాలా అనుకోవాలి కదా. సో స్టాప్, దే ఆర్ కరెక్ట్, వాళ్ళు చేసేది కరెక్ట్. భగవద్గీతలో భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం ఏం తినాలి చెబుతున్నాడు. మీరు భగవద్గీత చదవట్లే. మీరు మాంసాహారం తినారంటే ఒకరోజు మీ తలకాయ పగలొచ్చు యాక్సిడెంట్లో. మీరు చేస్తున్న పని మీరు అనుభవిస్తారు, కాళ్ళు ఎరగచ్చు. ఇది మనం కోళ్ళు మేకలు తింటున్నాం కదా, మీకు అదే గతి పడుతుంది. మీకు అర్థం కాదు ఎందుకైంది ఇట్లా యాక్సిడెంట్, నాకు ఎందుకు నా జీవితం ఎట్లా అయిపోయింది. మీరు చేసిన కర్మ. హిందువులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంటే మంచి కర్మలు చేస్తే మనకి మంచి జరుగుతుంది, చెడు కర్మలు చేస్తే మనకి చెడు జరుగుతుంది. చట్టాలను చక్కగా పాటిస్తే మనల్ని మంచి పౌరులు అంటారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే మన నేరస్తులు అంటారు. నేరస్తులు అయితే మన పరువు తీస్తారు, నేరస్తులు అయితే జైల్లో పెడతారు, ఇబ్బందులు పాలవుతాం కదా. కాబట్టి భగవద్గీత చదవడం వచ్చినప్పుడు భగవద్గీత కూడా చదివి అలవాటు చేసుకోవాలి. కాలేజ్ చదువులు అది ఉద్యోగం కోసం, ఈ చదువులు బాగుపడడం కోసం, ఈ చదువులు ఆనందం కోసం, ఈ చదువులు చావు పుట్టుల నుంచి బయటపడడం కోసం. బాగుపడాలా లేదా? మీ 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 మనవరాలు మీతోని గొడవలు పెట్టుకుంటూ తిడుతూ అంటే ఏంది జనాలు అంటారు, ఏంది అమ్మాయి ఇట్లా మాట్లాడుతుంది, పెద్ద చిన్న లేకుండా అంటారు కదా. పెద్ద చిన్న లేకుండా ఇట్లా మాట్లాడుతుంది. కాబట్టి నేర్పించాలి. మామూలుగా అందరికీ అహంకారం ఉంటుంది, అందరికీ నేను ఇంకోటి మాట వినాలా. కానీ నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలుసు, మనకు అన్నీ తెలీదు, వాళ్ళ అనుభవంతో చెబుతున్నారు కదా. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ ముందు వినయంగా ఉండాలి, నేర్చుకోగలుగుతాం. వాళ్ళంటే గౌరవం లేకపోతే చాదస్యం ఇటకి చెబుతూ ఉంటారులే. నేను
మా అమ్మమ్మకి చదువు రాదు, నేను కాబట్టి 12వ క్లాస్ చదువుతున్నా అటు నాకే నాకు చెప్పేది. ఆ చదువు వేరు, జీవితంలో అనుభవాలు వేరు. అనుభవం అంటే ప్రపంచాన్ని చూస్తూ ఏం జరుగుతుంది నేర్చుకుంటాం. కాబట్టి హిందువులు అంటే వాళ్ళు విచ్చలవిడిగా బతకరు, ఇష్టం వచ్చినట్టు బతకరు. ఇంకా వాళ్ళకి తెలుసు దేవుడు ఉన్నాడు, ఆయన నియమాలు పాటించాలా. దేవుడు ఉన్నాడు, భగవద్గీతలో ఆయన యోగా చేయమంటున్నాడు. యోగా అంటే భక్తి యోగా. ఆయన భగవంతుడు మనిషిగా పుట్టావు కాబట్టి నువ్వు భగవంతుడిని నమ్ముకుని నమ్మకం ప్రారంభం. దేవుడు ఉన్నాడంటారా లేడంటారా? కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, ఒకళ్ళే ఉన్నారా? ఇప్పుడు కృష్ణుడు రాముడు అన్నారు, ఇద్దరు పోయారు. ఇప్పుడు ఉన్నారంటారా లేరంటారా? ఎవరు? కృష్ణుడు ఉన్నాడా, రాముడు ఉన్నాడా, ఇద్దరు ఉన్నారా? అలా అదే అంటే మిమ్మల్ని మేమంతా పూజించాలా ఏంటంటే? మీలో దేవుడిని మేమంతా మిమ్మల్ని పూజించాలా ఏంటి? అంటే మీలో అంటే మీరు దేవుడేనా? మీరు దేవుడేనా? మరి ఏం నేను మాట్లాడుతూ కృష్ణుడు రాముడు అన్నారు, బాగానే ఉంది. మళ్ళీ నాలోనే దేవుడు ఉన్నారంటే అంటే మీరు దేవుడేనా? ఆయన మీలో ఉన్నాడు, మరి మీరు ఆయనతో మాట్లాడగలుగుతున్నారా? మరి అది నేర్చుకోవాలి కదా మాలాంటి వాళ్ళ దగ్గర. మీరు చెప్పిన స్టేట్మెంట్ బాగానే ఉంది, దేవుడు నాలో ఉన్నాడు. ఆయన చెప్పినట్టు వింటే మీరు బ్రహ్మాండ గొప్ప మనిషి అయిపోతారు, మీరు ఏం పొరపాటు చేయరు, చక్కగా అన్ని విషయాలు తెలివితేటలు వస్తాయి. దేవుడు ఉన్నాడు కానీ మీరు ఆయనతో మాట్లాడటం లేదు. ఆయనతో నేర్చుకుంటే చక్కగా ఆయన చెబుతూ ఉంటాడు, ఇటుది అటుది, ఎవరికి ఎట్లా జవాబు ఇవ్వాలా. అదే మీరు చెప్పిన బాగానే చెప్పారు. అందుకే మిమ్మల్ని కొద్దిగా అర్థమయ్యేది చెప్పడానికి నేను రాముడు కృష్ణుడు అన్నారు, మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఉన్నారో లేరా అంటే ఇద్దరు ఉన్నారు అన్నారు. కరెక్ట్, మీరు తెలిసి చెబుతున్నారో మీరు అటగా ఛాన్స్ లేడా ఇద్దరు ఉన్నారో. మాలాంటి వాళ్ళకి బాగా భగవద్గీత బాగా చదువుతాం కాబట్టి మేము ఏదో జవాబు ఇవ్వడం కాదు, ఖచ్చితంగా ఇద్దరు ఉన్నారు. కరెక్ట్. తర్వాత మీరు ఇంకా దేవుడు మీలో ఉన్నాడు అన్నాడు అంటే మీలో రాముడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా? ఇద్దరు ఉన్నారా? కృష్ణుడు ఎందుకంటే కృష్ణుడు చెబుతున్నాడు, రాముడు అవతారం, కృష్ణుడు ఆయన దేవుడు, ఆయన నుంచే రాముడు వచ్చాడు అంటే అవతారాలు అంటారు. కానీ అవతారాలన్నీ కూడా నరసింహస్వామి, వామన్ దేవుడు, పరశురాముడు, వీళ్ళంతా కూడా కృష్ణుడిని అందుకే ఏమంటారు, కృష్ణుడిని ఆది పురుషుడు. మీరున్నారు, మీ కుటుంబానికి మీరు అమ్మమ్మ, మీరు మూలం. మీరు లేకపోతే మీ కూతురు లేదు, మీ కూతురు లేకపోతే ఆ కూతురు లేదు, మీరు మూలంలో మీరున్నారు. అట్లా కృష్ణుడు మూలం. ఆయన నుంచి రాముడు వచ్చాడు, ఆయన నుంచి వెంకటేశ్వర స్వామి వచ్చాడు, ఆయన నుంచి నరసింహస్వామి వచ్చాడు. కాబట్టి మీలో దేవుడు ఉన్నాడు. మీలో దేవుడు అంటే కృష్ణుడు చెబుతున్నాడు, నేను అందరి హృదయాల్లో కృష్ణుడు చెబుతున్నాడు. ఈశ్వర సర్వభూతాలు అంటే అన్ని జీవులు. దేవుడు మీలోనే ఉన్నాడా? మీ మనోరాల్లో కూడా ఉన్నాడా? మీలో ఉన్నాడు దేవుడు, ఈమెలో ఉన్నాడా లేదా? అందరిలో ఉన్నాడు. కరెక్ట్. కాబట్టి ఈశ్వర సర్వ అంటే అందరూ. కుక్కల్లో దేవుడు ఉన్నాడా లేదా? కుక్క లోపల కూడా పరమాత్ముడు ఉన్నాడా? ఆత్మ ఏంది, పరమాత్మ ఏంది? ఆత్మ పరమాత్మ, దాని గురించి మీకేం తెలుసు? ఆత్మ అంటే మీరు,
పరమాత్మ అంటే దేవుడు. దట్స్ ఆల్. పరమ అంటే అందరి నుంచి, అందరూ ఆయన నుంచి వచ్చారు. పరమ అంటే సుప్రీం. ఇంగ్లీష్లో, తెలుగులో పరమ భగవానుడు. వినాయకుడు దేవుడే, శివుడు దేవుడే, కానీ పరమ భగవానుడు లేదా దేవాది దేవుడు అంటే దేవుళ్ళకు కూడా దేవుడు అంటే ఆఖరిలో ఒక్కడే ఉండేది. అందుకని భగవద్గీతలో కృష్ణుడు నేను ఆది పురుషుణ్ణి అంటే అన్ని రాముడు కావచ్చు, ఎవరైనా అంతా ఆయన నుంచే వచ్చింది. కాబట్టి మీలో కృష్ణుడు పరమాత్ముడిగా ఉంటున్నాడు. మీరు ఈ శరీరంలో ఆత్మ. ఈ శరీరంలోకి వచ్చి మీరు ఎక్కువ సుఖపడుతున్నారా, ఎక్కువ కష్టపడుతున్నారా? వడ్డీతో మీరు జీవితం మీకు 60-70 ఏళ్ళు వస్తున్నాయి. వెనక్కి చూస్తే నేను ఎక్కువ కష్టపడ్డానా, నేను ఎక్కువ సుఖపడ్డానా? ఎక్కువ కష్టపడతారు. రోజంతా పని, నవ్వేది అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటారు. రోజంతా పని 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 అన్నా కదా. ఈ మందిరంలో ఉంటుంది కదా, తొందరగా అర్థమవుతూ ఉంటాయి, కొద్దిగా భజన చేస్తుంటే విషయాలు. జీవితంలో మనం ఆనందాన్ని అనుభవించేది తక్కువ. భయాలు, మనకి శోకాలు, మోహాలు అంటే మీ అమ్మాయికి ఏమైనా అయితే మీరు ఏడవడం ప్రారంభిస్తారు. మీకేం కాల, ఆమె కర్మ, ఆగేదో అవుతుంది, మీరు ఏడుస్తారు. మా అమ్మాయికి కాలు పోయింది, మా అమ్మాయికి చేయి పోయింది. కానీ నిజానికి మీరు ఏడవకూడదు, ఎందుకంటే ఆమె కర్మను ఆమె అనుభవిస్తారు, మీ కర్మను మీరు అనుభవిస్తారు. దీన్ని మోహం అంటారు. మోహం అంటే ఈ శరీరాన్ని మీరు ఎక్కువ ప్రేమించడం. మీరు ఈ శరీరమా, ఈ శరీరం లోపల ఉండే ఆత్మ? మీరు ఈ శరీరమా, మీరు ఈ శరీరంలో ఉంటున్నారా? కానీ మీరు ఈ శరీరంలో ఉంటున్నారు కదా. ఎందుకు వచ్చారు ఈ శరీరంలోకి? మీరు ఎందుకు వచ్చారు ఈ శరీరంలోకి? కోరికలు ఉన్నాయి కాబట్టి. మీకు కోరికలు లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? కోరికలు తీరుతాయి, అయినా కూడా మీకు సుఖం దొరకదు. దీని అనుభవం అంటారు. జీవితంలో మీరు పెళ్లి చేసుకున్నారు, పిల్లకాయలు కన్నారు, ఇల్లు కట్టుకున్నారు. ఎన్ని మాటలు పెళ్లి భోజనం తినుంటారు, ఎన్ని పెళ్లి భోజనాలు తినుంటారు మీరు ఇప్పుడు దాకా? చాలానే తింటారు కదా. ఈ వయసు దాకా ఎన్ని పెళ్ళిళ్ళు అటెండ్ ఉంటారు మీరు? ఎన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయి ఉంటారు? కనీసం 30-40 పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యారు ఇప్పుడు దాకా? ఎంతమంది చనిపోవడం, ఎంతమంది చనిపోయినప్పుడు వాళ్ళని చూడడానికి పోయారు? అవి కూడా ఉంటాయా? చాలాసార్లే. కాబట్టి మనకి జీవితంలో ఆఖరిలో మిగిలేది దుఃఖం. ముసలాళ్ళు అయిపోతారు. మీరు వెంట్రుకలు తలబడ్డం మీకు ఇష్టమైంది, ఏం చేస్తాం? తలబడిపోతాయి అనే కదా. మనకి శరీరం ఈ కుర్రాళ్ళలాగా ఉండాలనుకుంటాం, కానీ కాలంతో పాటు ఈ శరీరం కాస్త ముడతలు పడిపోవడం, వినికిడి తగ్గిపోవడం. మనం చిన్నప్పుడు తిన్నట్టుగా ఇప్పుడు తినలేదు, చూసుకోవాలి అరుగుతుందో లేదా. వీళ్ళు ఏది పోతే లాగి పారేస్తూ ఉంటారు, ఎందుకంటే మెషిన్ ముసలు అయిపోయిందంటే పని చేయదు, ఇది రిపేర్లు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి జీవితంలో మీరు అంత ఆలోచించక్కర్లేదు. జీవితంలో సుఖాలు ఎక్కువ, దుఃఖాలు ఎక్కువ అంటే వాస్తవంగా ఆఖరిలో అన్ని దుఃఖాలే మిగులుతాయి. ముసలితనం దుఃఖము, రోగము దుఃఖము, చావు దుఃఖము, అన్ని దుఃఖాలే. వయసులో కొద్దిగా సుఖాలు దుఃఖాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆఖరిలో మిగిలేది మాత్రం దుఃఖాలు. కృష్ణుడు నేను చెప్పడం కాదు, ఇది దుఃఖాలయం అశాశ్వతం భగవంతుడు చెబుతున్నాడు. అందుకే మనం రోజు భగవద్గీత చదివితే మనం అజ్ఞానంలో జీవితాన్ని పాడు చేసుకోకుండా రోజు భగవద్గీత జ్ఞానం కలుగుతుంది. అప్పుడు మీరు చక్కగా పొరపాటు చేయకుండా ముందు నుంచే జాగ్రత్తగా బతుకుతారు. కానీ మీకు చెబుతుంది
ఈరోజు మనం 3 పాయింట్లు చెప్పాను మీకు. ఒకటి వచ్చి భగవంతుడు మనల్ని ఎందుకు ఇక్కడ కోరికలని చెప్పాము. తర్వాత ఆ కోరికలు తీరవు, దుఃఖాలు వస్తాయి. కాబట్టి మీరేం చేయాలా, మీరు ఇంకొక 5 నిమిషాలు ఉంటుంది క్లాసు, మందిరం పోయింగానే నేను క్లాస్ ఆపు. మీరు కోరికలు ఉన్నాయి కాబట్టి జన్మెత్తున్నారు, జన్మెత్తారు కాబట్టి కష్టపడుతున్నారు, దుఃఖాలు అనుభవిస్తున్నారు, భయాలు అనుభవిస్తున్నారు. భయము, శోకము, మోహం ఉన్నాయా లేదా? ఇవి ఉన్నంతకాలం మనకి సుఖం ఉండదు. భయపడుతుంటే ఎంత సుఖం, ఏడుస్తుంటే ఎంత సుఖం. మోహం మనకి లేదు, ఎవరితో మనం మా ఆయన మా పిల్లలు అనుకునే వాళ్ళ సమస్యలు మన ఎత్తికి. మోహం ఉంటే సుఖం లేదు, మోహం లేకపోతే మాలాంటి వాళ్ళు ఉంటాము. ఎవరితో అట్లా సంబంధాలు పెట్టుకోము. కాబట్టి ఇప్పుడు మీకు ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరి దుఃఖాలు కూడా మీ దుఃఖాలే మీకు. నాకు నా శరీరం మీదే ప్రేమ లేదు నాకు. కాబట్టి ఇంక ఇతరులతో నేను ఎందుకు మోహం పెట్టుకుంటా. కాబట్టి మేము సుఖంగా ఉంటాం. నా శరీరానికి ఏమైనా ఇంతే, ఈ సంసారంలో ఉన్నప్పుడు ఈ శరీరాలకి ఎన్ని వస్తూ ఉంటాయి, ఎక్కువ పట్టించుకోమాక. అది ఎప్పుడు వస్తుంది? అది రోజు మీరు జపం చేస్తుంటే మీరు ఈ మోహం నుంచి, శోకం నుంచి, భయం నుంచి బయటకు వస్తారు. భయం ఎందుకు వస్తుంది? ఈ శరీరం ఎప్పుడు దెబ్బ తగులుతుందో, ఎప్పుడు రోగం వస్తుందో, ఎప్పుడు దరిద్రం పడుతుందో భయం. ముసలితో అట్టగడుస్తుంది భయం. మీరు భజన చేస్తూ మీకు నేను శరీరం కాదు, నేను ఈ శరీరంలో ఆత్మని అని తెలిసిపోయా. ఈ శరీరంతో ఏం చేసినా కూడా శరీరాన్ని కాపాడగలగడం వీలు కాదు అనే కదా. ఏమైనా చేసుకోండి, కోట్లు సంపాదించండి, డాక్టర్లు అవ్వండి, బాగా పలుకుబడి సంపాదించుకోండి, కానీ ఈ శరీరానికి వచ్చే ఇబ్బందుల్ని మీరు ఏమీ తీసేయలేరు. మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన కూడా ఆరోగ్యం కాపాడుకోవాలా. ఇష్టం తాగి తింటే పని చేయలేడు, జాగ్రత్తగా ఉండాలా కదా. కాబట్టి పాయింట్ వచ్చి చెప్పేది, మనం కోరికల వల్ల మనం జన్మెత్తి నానా అగసాట్లు పడుతున్నాం. కాబట్టి జీవితం ఏం చేయాలి? మానవ జీవితంలో మన కోరికల్ని మార్చుకుని, దేవుడి మీద కోరికలు తప్పేం లేదు. ఇప్పుడు నాకు దేవుడి దర్శనం కావాలా, నేను దేవుడితో మాట్లాడాలా, తప్పేం లేదు. ఎందుకంటే అది ఆత్మకి కృష్ణుడికి ఉండే సంబంధం, అది పోయింది. మీకు వస్తున్నాయి ఇట్లాంటి ఆలోచనలు, నేను దేవుడితో మాట్లాడాలా, దేవుడిని చూడాలా, నేను దేవుడికి అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. ఎప్పుడైనా వస్తాయి మీకు ఇట్లాంటి ఆలోచనలు? దేవుడికి అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. ఏం చేస్తూ ఉంటారు దేవుడికి మీరు? ఎవరు దేవుడి కోసం ఏం చేస్తారంట? అంటే వండేప్పుడు మీరు దేవుడి కోసం వండుతున్నా అనుకుంటారా? మీ మనవరాల కోసం వండుతున్నా అనుకుంటారా? ఎప్పుడు కిచెన్లోకి పోయినా మీ ఆయన కోసం, మీకోసం? నిజంగా చెప్పండి, అబద్ధం చెప్పండి. పొద్దున్న కిచెన్లోకి వెళ్ళేప్పుడు ఏమనుకుంటారు మీరు? కాదు, వంట వండేప్పుడు ఈరోజు కృష్ణుడికి వంకాయ కూర వండాలా, ఏమో నీకు అలవాటైందా? ఎవరికోసం మందిరంలో ఉంటున్నారని మీరు వండేది దేవుడు? అది తెలుసు. వంట వండేప్పుడు ఏమనుకుంటున్నారు? శుభ్రంగా ఉండాలా, రుచిగా ఉండాలా, అతను కిచెన్ దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలా. ఇది దేవుడి కిచెన్. ఇది అట్లాంటి ఆలోచనలు వస్తున్నాయా? ఏదో మేము మీకు కితాబ్ ఇస్తున్నాం, మీకు సర్టిఫికేట్ బాగానే వండుతున్నారు మీరు. పొద్దున మీ పప్పు తాడిపత్రి పట్టుకుపోయాం,
ఈ రెండిన పప్పు ప్రసాదం తీసుకోండి. ప్రసాదం ఈ రెండు నేను క్యారియర్ పట్టుకుపోయా. క్యారియర్ పట్టి ఇక్కడ ఏమంటే పొద్దున మాకు బెండకాయ కూర పెట్టారు. ఆ తర్వాత పప్పు సాంబార్ కాదు ఈరోజు, పప్పు బీరకాయ పప్పు. తర్వాత ఆర్గానిక్ స్పెషల్ బియ్యంతో వండారు నాకు. మీరందరూ వేరుగా తింటారు, అందరికీ అదే బియ్యం. నాకెవరు ఆ బియ్యం ఎవరు వండుతున్నారు? రోజు ముందు రాగానే అది వండి పక్కన పెట్టేస్తుంది. కాబట్టి మనకి కృష్ణుడికి సంబంధం ఉంది, కానీ మర్చిపోయాం కదా. మీకు మీ పిల్లలు ఎక్కువ గుర్తొస్తూ ఉంటారా, దేవుడు ఎక్కువ గుర్తొస్తూ ఉంటాడా? అది మారాలా. పిల్లల్ని చూసుకోవాలా, దేవుడిని ప్రేమించాలా, అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు దాకా అలవాటు చేసుకోవాలి. అందుకే ఇప్పుడు జపం చేయడం, తెల్లవారుదాం లేవగానే మైండ్ మీ అదుపులోకి వస్తుంది. తెల్లవారుదాం లేకపోతే ఇక ఎంత దున్నపోతులా నిద్రపోతూ ఉంటాడు. తలుపు అటు బయటకు వస్తాడు, అటు నిద్రపోతాడు. అలవాట్లేదు కాబట్టి తొందరగా నిద్రపోయి లేవడం, అటు అనంగా లేచి కూర్చోవాలి. అంటే అప్పుడు బాగా చలాకీగా ఉన్నట్టు లెక్క. బొద్దుగా ఉంటే ఇదేంద్ర బాబు సావచ్చి. పాయింట్ వచ్చి మానవ జీవితం ఈ శరీరపు ఆలోచనల నుంచి ఎలా బయటికి రావాలా, ఆలోచనలు దేవుడి వైపుకి ఎలా తిరగాలి, పోవాలి ఆలోచనలు. ఇప్పుడు నేనున్నా నాకు మా అమ్మ గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయా? వస్తే నేను మందిరంలో ఎట్లా ఉండగలుగుతా? నా ఆలోచనలన్నీ మందిరం ఎట్లా క్లీన్గా ఉంచాలా, కిచెన్లో ఇబ్బంది లేకుండా పనులు అవుతున్నాయా లేదా, మందిరంలో ఈ డబ్బులు ఉండాలా, ఎంత ఖర్చు ఉంది. మా అమ్మ గురించి ఆలోచించరు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఈ జగన్నాథుడి మందిరం చక్కగా ఎలా నడవాలా, వచ్చే వాళ్ళందరూ కూడా ఎలా చక్కగా భక్తులు చేయాలా, ఏం జీవితంలో ఏం కావాలో చాపేసి పడుకోవాలా, అంత కొద్దిగా అన్నం కూర సాంబార్ తినాలా. ఇంక మీరు శరీరం గురించి ఎక్కువ ఆలోచించక్కర్లా. అంటే శరీరం కోసం పండుకోవడానికి ఒక చాప కావాలా, కట్టుకోవడానికి 2 గుడ్డలు కావాలా, తర్వాత తినడానికి అంత రోజు పప్పు కూర 2 పూట్ల. అది మీరు ఏర్పాటు చేస్తే మీరు చక్కగా దేవుడి గురించి ఆలోచించాలి. అన్నీ ఉన్నాయి, ఉండడానికి ఉంది, తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది. ఇంకా మీరు మీ గురించి ఎందుకు ఆలోచించుకోవాలి, దేవుడి గురించి. అలాగే ఈరోజు దేవుడికి రేపొద్దున ఏమనడానికి ప్లాన్ చేస్తున్నారు? అట్లా ముందరే రేపొద్దున జగన్నాథుడికి ఏం కూర వండాలా, ఏం పచ్చడి చేయాలా, సాంబారు వండేప్పుడు చక్కగా ఇట్లంతా అలవాటు అయిపోతే మీకు అసలు ఏమనిపించదు. తర్వాత ముసలితనం కూడా తొందరగా రాదు. దేవుడి గురించి ఆలోచిస్తుంటే అంటే ఎక్కువ చింత, చికాకులు చింతలు ఉంటే ముందరే ముసలితనం వస్తుంది. చికాకులు ఫ్రెష్గా ఎప్పుడు కూడా తాజాగా ఉంటే మీరు 70 ఏళ్ళకి చావాల్సిన వాళ్ళు 90 ఏళ్ళకి తెస్తారు. 70 ఏళ్ళకి మూలపడాల్సిన వాళ్ళు 90 ఏళ్ళ దాకా బాగానే తిరుగుతూ ఉంటారు. అంటే భక్తి చేయడం వల్ల ఆటోమేటిక్గానే మనం ఎక్కడ పడితే అక్కడ తినం, ఏది పడితే అది తినం. మీరు బజార్ నుంచి ఒక 1/2 కేజీ లడ్డూలు తీసుకొస్తారు, నేను తింటానేంది. నేను బయట నుంచి తెచ్చింది ఎప్పుడైనా తినడం చూసారా? నాకు అవసరం లేదు. నాకు మందిరంలో వండి జగన్నాథ్కి నైవేద్యం పెట్టి ప్రభుపాదికి పెట్టి ఆ తర్వాత నేను తినాలి. బయట నుంచి ఏమైనా తెస్తే దేవుడికి నైవేద్యం పెట్టి పంచిపెట్టేస్తాం, నేను తినవద్దు. అంటే మా భక్తి కొద్దిగా జాస్తి అయింది, ఎక్కువైంది. మీకు అంత కాలేదు కాబట్టి చలో లడ్డు, ఈరోజు లడ్డు దొరికింది తిందాం. అదేనా? అంటే భక్తి అనేటువంటిది, భక్తి అంటే భగవంతుడి ప్రేమ. అది మీరు గమనించుకుంటూ ఉండాలి. మీ నెల ఎప్పటికీ జీతం కోసం గమనించుకుంటారు. జీతం
2వ తారీఖు వచ్చి 3 మరి రోజులు గడుస్తున్నాయి. నాకు దేవుడి మీద ప్రేమ ఉందా లేదా చూసుకోవాలి కదా. నెల ఎప్పటికి డబ్బులు చూసుకుంటారు, తీసుకున్నావా లేదా అని. మరి నెల గడిచేప్పుడు కొద్దిగా బాగుపడ్డానా లేదా చూసుకోవాలా లేదా, దాన్ని భక్తి అంటారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.